హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? ఈరోజు ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి, ఇది ఎగ్ ములక్కాయ ఎండు చేపల కర్రీ. నాకు ఎంతో ఇష్టమైన కర్రీ, ఆంటీ చేసి పంపించారు. ఆంటీ నాన్ వెజ్లు చాలా చాలా బాగా చేస్తారు. 10 years నుంచి నాకు పంపిస్తానే ఉన్నారు. ముందు ముందు మన ఛానల్లో ఆంటీతో అమ్మ చేతి వంట కింద చక్కగా నాన్ వెజ్ ఐటమ్ నెలకు ఒకటి చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆంటీ, చేపల పులుసు కానీ ఏదైనా. ఓకే, ఇది వచ్చేసి ఆకుకూర కొంచెం లైట్ వేసాను. మామిడికాయ పప్పు, చింతపండు అసలు యూజ్ చేయట్లేదు నేను, చక్కగా పచ్చి మామిడికాయ పెట్టాను. మామిడికాయ పప్పు, ఇంకా ఈ కొత్తిమీర కారం వచ్చేసి నిన్న కొట్టాం కదా, కొత్తిమీర కారం, నెయ్యి, కొంచెం జొన్న సంకటి. ఇది అన్నం నైట్ తోడు పెట్టుకున్న పాలు పోసేసి. రైస్ ఇవాళ వైట్ రైసే. ఇంకా వడియాలు. అసలు ఈ వడియాలు అయితే ఏముంటాయి అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను, ఉన్నాయని ఇంక ఇయర్ పెట్టలేదు. అసలు ఈ వడియాల ముందు మార్కెట్లో కొనుక్కొచ్చాయి, అసలు పనికే రావు, అంత బాగుంటాయి. ఎట్లయినా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. సో ఒక పట్టు పట్టేద్దాం. ఇందులో నేను చేసిన కర్రీస్ ఏంటంటే ఈరోజు ఓన్లీ మామిడికాయ తొక్కు పచ్చడి, మామిడికాయ పప్పు. మామిడికాయ మేళా జరుగుతుంది ఈ మధ్య మా ఇంట్లో, ఇవి ఆంటీ పంపించారు కదా. అసలు ఫస్ట్ నాకు మామూలుగా కారపొళ్ళుతో స్టార్ట్ చేస్తాం కదా, సో అస్సలు ఆగబుద్ధి కావట్లేదు. కారపొళ్ళు అవన్నీ లాస్ట్ తింటాను. ఫస్ట్ ఇదే టేస్ట్ చేసేస్తాను నేను. అద్భుతంగా చేస్తారు తను, నాన్ వెజ్ ఏది చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా నాన్ వెజ్ ఐటమ్స్, అంతకుముందు చికెన్ తప్పితే ఏమీ తెలియదు తింటాం. ఈ 10 yearsలో ఆంటీ నాకు చాలా నాన్ వెజ్ కర్రీస్ అలవాటు చేశారనమాట. మటన్ తలకాయ కర్రీ, పీతల కర్రీ, గోంగూర రొయ్యలు, ఎండు చేపలు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక్కడ నుంచి అవన్నీ మన ఛానల్లో మంత్లీ వన్స్ అమ్మ చేతి వంట కింద నేను మీకు అందరికి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో మీ అందరు కూడా చూసి చేసుకుందరు కానీ. టేస్ట్ చేద్దాం ఇది ఎలా ఉందో. ఆహా, అమృతమే అసలు. ఇంకా ఈ కూర ఫస్ట్ టేస్ట్ చేస్తే మిగతా కూరలు ఏవి కనీసం వాటి కళ్ళు కూడా చూడాలనిపించదు, అంత బాగుంది. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళైతే అద్భుతంగా నచ్చింది వాళ్ళకి. చాలా అంటే చాలా 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 బాగుంది. కొంతమంది మన లైఫ్లోకి రావడం అనేది మన అదృష్టం, గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అలాంటి ఆత్మీయులు కొంతమంది ఉన్నారు నాకు. ఆ ఆత్మీయుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే వాళ్ళలో ఆంటీ ఒకరు. నిజంగా థ్యాంక్స్ టు గాడ్. కొన్ని బంధాలు అంతే, ఏం మాట్లాడలే, అదృష్టవంతులు అంతే. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్, షేర్తో మీ ఫుల్ సపోర్ట్ని ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, మరి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం చూసి కాస్త సపోర్ట్ చేస్తుంటేనే కదా నెక్స్ట్ వీడియోస్ నేను కూడా ఇంట్రెస్ట్గా చేయగలుగుతాను. ఇవన్నీ మీకోసమే కదా, మంచి మంచి విషయాలు హెల్త్కి సంబంధించినవి అవన్నీ. సో కాస్త గట్టిగా సపోర్ట్ చేయండి.